ఇది వాక్యం సమయం కాబట్టి భయభక్తులు కలిగి దేవుని వాక్యం మనం వినాలా. దేవుని వాక్యం వినబోయే ముందు మీకు నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుని వాక్యం వినేటప్పుడు 2 రకాల సాతానుల్ని మనం రానివ్వకూడదు. ఆ సాతానులు అంటే మొదటిది అటు ఇటు తిరిగే సాతాను. సాతాను ఏం చేస్తుందంట? అటు ఇటు తిరుగుతుందంట. యోబు గ్రంథంలో ఉంటుంది. యేసు ప్రభు సాతాను ఎక్కడి నుంచి నువ్వు వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్తాడు సాతాను. కాబట్టి దేవుని సన్నిధిలో అటు ఇటు తిరిగే వాళ్ళు ఎవరంట? సాతానుతో సంబంధులు. రెండవది దేవుని వాక్యం, దేవుడు మాట్లాడేటప్పుడు అనాలోచనతో మనం ఉండకూడదు, నిద్రపోతూ మనం ఉండకూడదు. పౌలు గారు దేవుని వాక్యం బోధిస్తుంటే ఐతుకు అనే ఒకడు నిద్రపోతున్నాడంట. పౌలు గారు అంత గొప్ప దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఐతుకు అనే ఒకడు నిద్రపోతున్నాడు, యవనస్తుడు. ఎప్పుడైతే నిద్రపోతున్నాడో ఆ పైనుంచి కింద పడి చచ్చిపోయాడు. సో నిద్రపోయే ఆత్మలను కానీ అనాలోచన ఆత్మలు అంటే ఫోన్లు చూసుకుంటూ పక్కనోడితో మాట్లాడుకుంటూ ఇంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఇలాంటి ఆలోచనలు దేవుని సన్నిధిలో మనకు ఉండకూడదు. అటు ఇటు తిరిగే పద్ధతి మనకు దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుడు మాట్లాడేటప్పుడు దేవుని వైపే చూస్తూ, దేవుడు మీకు మంచి మాట ఆయన ఎప్పుడైనా పలికినప్పుడు మీరు అవునని కానీ ఆమెనని కానీ దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ దేవుని వాక్యంలో మీరు పాలి భాగస్థులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ పరిశుద్ధ రక్తమును చేత పట్టుకొని తండ్రి నీ కరుణాపేట మీదకు వస్తుండగా ప్రభా ఇదిగోనైనా నీ ఆత్మచేత ప్రభా నీ అగ్ని చేత నన్ను కాల్చి పుటమ వేసి పరిశుద్ధపరిచినైనా ఇదిగో మీరు వాడుకోదగిన బూరగా పాత్రగా నన్ను వాడుకోమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నా ద్వారా ప్రభా నీ ప్రియ బిడ్డలతో ఈ సంఘంతో మీరే మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా నీ పాద సన్నిధిలో ప్రభా ఇదిగో నీ కృప చూపించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభా నీ పరిశుద్ధాత్మను ప్రభా విడుదల చేయొచ్చుండగా తండ్రి ఒప్పింపజేయ ఆత్మను సమ్మతి గల మనసును ప్రభా నీ ప్రియ బిడ్డల జీవితంలో పుట్టించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అపవాది ప్రభా తంత్ర మంత్ర శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. అపవాది బంధకాలన్నింటినీ ప్రభా యేసు నామములో విడుదల చేయుచున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మను ప్రభా నీ పాద సన్నిధిలో విడుదల చేయొచ్చుండగా నీవే ప్రభా గొప్ప కార్యం చేయమని బ్రతిమలాడుకొనచ్చు, కృప చూపించమని బ్రతిమలాడుకొనచ్చు. నన్ను ప్రభా నీ సెలువు సాటును మరుగుపరిచి తండ్రి నీ వాక్యాన్ని ప్రభా ఇదిగో నీ మాటలను ప్రభా నీ ప్రియ బిడ్డలతో మీరే మాట్లాడమని బ్రతిమలాడుకొనచ్చు. మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనచ్చు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. చాలు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. చెప్పండి అమ్మా, ఆమేన్. అందరూ బైబిల్ మూసేయండి. నేనేమని చెప్పినాను? వాక్యం వినేటప్పుడు నా వైపే చూస్తూ మీరు దేవుని మాటలు వినాలి. బైబిల్ చూడమన్నప్పుడు మాత్రమే బైబిల్ చూడాలి. ఇంకా ఏ సందర్భంలోనే మీరు బైబిల్ చూడాల్సిన పని లేదు. నా వైపే చూస్తూ మీరు వింటే, ఎప్పుడైతే నా వైపు చూస్తూ మీరు వింటారో మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడేటప్పుడు మీరు అటు ఇటు చూడకుండా నా వైపు చూస్తూ దేవుడి మాటలు వినండి. మీకు దేవుడు మంచి వాగ్దానం కానీ మంచి మాట కానీ మీతో మాట్లాడినప్పుడు హల్లెలూయా అని కానీ ఆమేన్ అని కానీ దేవుడి మాటలతో ఏకీభవించండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండడం అంటే ఏంటి? దేవునికి భయపడాలా? దేవుని అడుగుజాడల్లో నడుచుకోవాలా? అపవాదిని ఎదిరించడం అంటే ఏంటి? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే
ఎవరికి లోబడుతున్నావు, ఎవరిని ఎదిరిస్తున్నావు? చెప్పండి. నేను ఎవరికి లోబడుతున్నాను, ఎవరిని ఎదిరిస్తున్నాను? ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎవరికి లోబడుతున్నావు, ఎవరిని ఎదిరిస్తున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి. అసలు లోబడడం అంటే ఏంటి, ఎదిరించడం అంటే ఏంటి? లోబడడం అంటే ఏంటంటే చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడం. చెప్పిన మాట ప్రకారం నడుచుకోవడం. ఏదైతే చెప్తారో ఆ మాట ప్రకారం నడుచుకుంటే దాన్ని లోబడటం అంటారు. లోబడడం అంటే అయ్యో యేసయ్య స్తోత్రం స్తోత్రం అని గడగడ వణకడం అని కాదు. మనం ఏదైతే చెప్తామో దాని ప్రకారం పాటిస్తే దాన్ని ఏమంటారు? లోబడటం అంటారు. ఎదిరించడం అంటే ఏంటి? మనం ఏదైతే చెప్తామో దాని ప్రకారం చేయని దాన్ని ఎదిరించడం అంటారు. లోబడటం అంటే చెప్పిన దాని ప్రకారం చేయడం. ఎదిరించడం అంటే చెప్పినట్లు చేయకుండా పోవడాన్ని ఎదిరించడం అంటారు. చిన్నపిల్లలు కూడా అంతే కదా. ఏదైనా మనం చెప్పిన మాట విన్నప్పుడు వీడు మంచి బిడ్డ, చెప్పిన మాట విన్నారా అని చెప్పి మనం అభినందిస్తాం. విన్నప్పుడు ఏం చేస్తాం? మీరు వినలేదని తిట్టడమో కొట్టడమో శిక్షించడమో చేస్తాం. ఇప్పుడు దేవుడు ఏమి చెప్తున్నాడంటే, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండడం అంటే దేవుని మాటకు లోబడి ఉండడం. దేవుని మాట ప్రకారం మనం జీవించడం. అపవాదిని ఎదిరించడం అంటే అపవాది చెప్పే మాటల్ని వ్యతిరేకంగా అపవాదిని ఎదిరించడం. బైబిల్ నుంచి మనం కొన్ని సందర్భాలను మనం చూసుకుంటాం. అసలు దేవుని మాటకు లోబడడం అంటే ఏంటి, అపవాదిని ఎదిరించడం అంటే ఏంటి అనేది, ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మాటకు లోబడుతున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మాటకు లోబడుతున్నామా లేదా, అన్ని పరిస్థితుల్లోనూ మనం దేవుని మాటకు లోబడుతున్నామా, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దేవుని మాటకు లోబడుతున్నామా? అన్ని పరిస్థితుల్లోనూ మనము అపవాదిని ఎదిరిస్తున్నామా, లేకపోతే కొన్ని పరిస్థితుల్లోనే మనము అపవాదిని ఎదిరిస్తున్నామా? మనకు నచ్చే విషయంలోనే దేవుడు మనకు నచ్చినట్టు చెప్పినప్పుడు ఆ విషయాన్ని చెప్పినప్పుడే దేవుని మాటకు మనం లోబడుతున్నామా, లేకపోతే దేవుడు మనకు నచ్చని విషయాలు చెప్పినా కూడా, మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు చెప్పినా కూడా మనం లోబడుతున్నామా? సాతాను మనం చేయగల పనులు చెప్పినప్పుడే మనం సాతాన్ని ఎదురుస్తున్నామా, లేకపోతే సాతాను చెప్పిన పనులు కష్టమైనప్పుడు అయ్యో మనం ఇవి చేయలేములే అని చెప్పేసి సాతాన్ని ఎదిరించలేకపోతున్నామా అనేది బైబిల్ నుంచి మనం కొందరిని వ్యక్తుల్ని నేను చూపిస్తాను. దాని నుంచి ఆ వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మాటకి ఎలా విధేయత చూపించారు, లోబడ్డారు, దానివల్ల వాళ్ళకి ఏం కలిగింది, సాతాను దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించినప్పుడు ఏం జరిగింది, దేవునికి లోబడకుండా దేవుని ఎదిరించి సాతానుకి లోబడినప్పుడు ఏం జరిగింది అనేది బైబిల్లో నుంచి చూసుకుందాం. మొదటిగా ఆదికాండం 22వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామును అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనను నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుకోవు పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంతు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడుగా ఇస్సాకును వెంట పెట్టుకొని చదవండి అంది చదవండి. కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా. ఈ సంగతి మీకు తెలిసిందే కదా, అందరికీ ఈ సంగతి బాగా తెలిసింది. అక్కడ సంగతి ఏంటంటే 75 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసు ప్రభు అబ్రహాముని పిలుస్తాడు. అబ్రహాముని పిలిచినప్పుడు అంతకుముందు అబ్రహాము
అన్నిళ్ళుగా జీవిస్తున్నాడు, విగ్రహారాధనలో విగ్రహాలు నమ్ముకునే బ్రతికేవాడు. 75 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు పిలిచాడు. పిలిచిన తర్వాత యేసు ప్రభు పిలిచాడని అన్నింటినీ వదిలేశాడు. కుటుంబాన్ని వదిలేశాడు, ఆస్తిని వదిలేసి తన భార్యను, తన సహోదరుడు కుమారుడైన లోతుని వెంట పెట్టుకొని దేవుడు చూపించే దేశానికి ప్రయాణమై వస్తున్నాడు. వచ్చిన తర్వాత దేవుని మాట విన్నాడని చెప్పేసి అబ్రహామును దేవుడు ఆశీర్వించడం మొదలుపెట్టాడు. ధనవంతుడిగా మార్చాడు. అబ్రహామును చూస్తేనే రాజులందరూ భయపడేలాగా చేశాడు. గొప్ప స్థితికి మంచి ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా మార్చేశాడు. ఎంత ఐశ్వర్యవంతున్నా, ఎంత బాగున్నా సరే అబ్రహాముకున్న లోటు ఏంటి? సంతానం లేదు. అప్పటికే అబ్రహాం వయసు 99 సంవత్సరాలు వచ్చేసింది. సారమ్మ వయసు 89 సంవత్సరాలు వచ్చేసింది. అంత ఆస్తున్నప్పుడు ఒకరోజు అబ్రహాం దిగులుగా కూర్చుంటే యేసుప్రభు అడిగాడు, ఎందుకు దిగులుగా ఉన్నావు అంటే, ఎంత ఇచ్చి ఏం లావయ్యా, నాకు ఇంత ఆస్తుంది, ఇంత అంతస్తుంది, ఇదంతా ఏం చేయగలను, నా దాసుడే దీన్ని అనుభవిస్తాడు కదా, నాకు సంతానం లేదు కదా, నాకు బిడ్డ లేదు కదా అంటే యేసుప్రభు ఏం చెప్తాడు, సరే నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం ఇస్తాడు. మరుసటి సంవత్సరం ఇస్సాకు పుడతాడు. పుట్టిన తర్వాత అంతకంటే ముందు ఇస్మాయిల్ పుట్టింటాడు. అయితే సారమ్మ మాటను బట్టి ఇస్మాయిల్ని పంపించేస్తాడు, అరణ్యంలోకి పంపించేస్తాడు. ఇస్మాయిల్ కూడా లేకుండా పోతాడు. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాంకి సారమ్మకి కుమారుని ఇస్తాడు, ఇస్సాకుని. సో ఇస్సాకుని కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలు, సారమ్మ వయసు 90 సంవత్సరాలు. అక్కడితో వారికి ఒకే ఒక బిడ్డ పుడతాడు. ఒకే ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాకు ఒక బిడ్డ ఉన్నాడని చెప్పేసి ఆ బిడ్డను బట్టి గొప్పగా ఆ దేశం మొత్తం విందు చేస్తాడు. నా ఒక్కడు కుమారుడు, ఈ ప్రపంచం అంతా ఇచ్చినా ఈ కుమారుడితో సాటి లేదు, నాకు 100 సంవత్సరాలు పుట్టిన బిడ్డ అని చెప్పేసి ఎంతో మురిపంగా ఆ బిడ్డను చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటూ విందు ఇచ్చిన సమయంలో ఆ రోజు సాయంత్రం యేసు ప్రభు అబ్రహాం ప్రత్యక్షమయ్యి, అబ్రహామా అని పిలవనే చిత్తం ప్రభు అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, నువ్వు మిక్కిలిగా ప్రేమిస్తున్న కుమారుణ్ణి, నువ్వు అన్నిటికంటే ఎక్కువగా ఎంచుకున్న కుమారునైనా ఇస్సాకును నాకు బలిచ్చేయి అంటాడు. యేసుప్రభు చెప్తాడు, నీకు ఒక్కడే కుమారుడు, ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేడు, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు, ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఈ ప్రపంచం కంటే వాటి అందరికంటే ఇతన్నే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఆ ఒక్క కుమారుని నాకు బలిచ్చేయి అంటే వాడిని నరికి చంపేసి ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టి కాల్చేయని చెప్పాడు. యేసుప్రభు ఆ మాట చెప్పగానే అబ్రహాం ఏం చేశాడంట, వెంటనే లేచి మరుసటి రోజే లేచి ఇస్సాకును తీసుకొని బలి ఇవ్వడానికి దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే యేసుప్రభు చెప్పాడు అబ్రహాంకి ఏమని, నీ కుమారుణ్ణి, నువ్వు ఒక్కడైన కుమారుని నాకు బలిచ్చేయి అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఒక్కడే. ఒకవేళ ఈ కుమారుని అబ్రహాం బలి ఇచ్చేస్తే మరలా కుమారులు పుడతారనే నమ్మకం ఉందా అబ్రహాంకి? అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు ముసలోడు. సారమ్మకి 90 సంవత్సరాలు వచ్చేసినాయి. కాన్పు ఉడిగిపోయింది. మన భాషలో చెప్పంటే పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇంకా బిడ్డలు పుడతారనే నమ్మకం కూడా లేదు. ఒక్కడే కుమారుడు, వాడిని కానీ బలి ఇచ్చేస్తే బిడ్డలు పుడతారనే నమ్మకం లేదు. వాడిని కానీ బలి ఇచ్చేస్తే ఇక సంతోషం అనేదే అతని జీవితంలో ఉండదు. అంత దుఃఖకరమైన పరిస్థితి. కానీ యేసుప్రభు ఏం చెప్పినాడు, నీ బిడ్డను నాకు ఇచ్చేయి, నీ బిడ్డను బలి ఇచ్చేయి అని చెప్పగానే అబ్రహాం ఏం చేశాడు, ఒక క్షణం కూడా ఆలోచించలేదంట, ఒక నిమిషం కూడా ఆలోచించలేదు. ప్రభా ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పేసి ఇస్సాకును తీసుకొని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడంట మోరియా పర్వతం దగ్గరికి. నేనేం చెప్పాలనుకున్నా అంటే దేవునికి లోబడటం అంటే ఏంటంటే యేసయ్య ఏం చెప్తే అది చేయటానికి సిద్ధపడడం. అది కష్టమో, అది బాధో, అది దుఃఖపెడుతుందో, అది ఇబ్బంది పెడుతుందో, అది మనకు నష్టాన్ని తెస్తుందో, అది ఏం చేస్తుందో ఆ పరిస్థితులను బట్టి మనకు సంబంధం లేదు. అబ్రహాం సంబంధం లేదు. అయ్యో నా కొడుకుని ఇస్సాకుని బలి చేస్తే నాకు పిల్లలు పుట్టరేమో, ఈ ప్రపంచంలో ఉన్నట్టు అంతటికంటే నాకు ఇస్సాకే కదా ఎక్కువ, ఇప్పుడు వీటిని కానీ నేను బలి చేస్తే మరి నాకు పిల్లలు ఎట్లా? ఇస్సాకుని బలి చేస్తే ఇస్సాకు మళ్ళీ ఉండడు. అంత దుఃఖకరమైన పరిస్థితి. అబ్రహాం ఎటు చూసినా నష్టమే, ఎటు చూసినా ఇబ్బందే, ఎటు చూసినా కష్టమే, ఎటు చూసినా సంతోషం లేని పరిస్థితి. కానీ యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఇచ్చే అంటే
ఎప్పుడైతే యేసుప్రభు మాట చెప్పాడో, నేను నష్టపోయినా పర్లేదు, నాకు ఇబ్బంది వచ్చినా పర్లేదు, నేను ఏడ్చినా పర్లేదు, నేను దుఃఖపడినా పర్లేదు, నాకు ఏమైపోయినా పర్లేదు, నేను సంతోషంగా ఉన్నా ఉండకపోయినా నాకు దేవుడు చెప్పాడు కాబట్టి నేను అలాగా చేస్తాను అని చెప్పేసి ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోతున్నాడంట బలి ఇవ్వడానికి. ఏ నష్టం వస్తుందని ఆలోచించలా. ఇలా చేస్తే నేను నష్టపోతానేమో, యేసుప్రభు ఏం చెప్పేశాడు, కానీ ఇలా చేస్తే నాకు నష్టం వస్తుందేమో, నాకు ఇబ్బంది వస్తుందేమో, ఆ తర్వాత నా పరిస్థితి ఎట్లా, నాకు సంతోషం ఉండదేమో, నాకు ఆనందం ఉండదేమో, నేను అన్నీ కోల్పోతానేమో, మళ్ళీ తిరిగి సంపాదించుకోలేనేమో అని అనుకోలేదంట అబ్రహాం. దేవుడు చెప్పినట్లు తీసుకొని పోయి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడంట. అంటే మొట్టమొదటిగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుని మాటకు లోబడటం, సాతాను ఎదిరించడం అంటే దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో దాన్ని చేసి తీరాలి. అది నీకు కష్టమైనా సరే, అది నిన్ను ఇబ్బంది అయినా సరే, నీకు బాధ పెట్టినా సరే, నిన్ను దుఃఖ పెట్టినా సరే, నిన్ను మరి ఏది పెట్టినా సరే, నువ్వు నష్టపోయినా సరే, నీకు నచ్చందైనా సరే, యేసు ప్రభు చెప్తే దాని ప్రకారం చేయాలి. దాన్ని ఏమంటారు? దేవుని మాటకు లోబడటం అంటారు. యేసు ప్రభు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా చేయాలా, నువ్వు ఇలా ఉండాలా, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా ఉండాలా అని చెప్పినప్పుడు నేను ఉండాలి అట్లా, నీ ఇష్టం కాదు నా ఇష్టం ప్రకారం అని చేస్తే నువ్వు దేవునికి లోబడినట్లా? దేవునికి లోబడినట్లా? దేవునికి లోబడడం అంటే మన కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, ఏ బాధ అయినా సరే, కన్నీరు అయినా సరే, ఏమైనా సరే అలా చేస్తే, దేవుడు చెప్పినట్టు మనం అలా చేస్తే మనకి ఇబ్బందులు వస్తుందని మనకు తెలిసినా, మన కన్నీరు వస్తుందని మనకు తెలిసినా, మనం నష్టపోతామని మనకు తెలిసినా, మనం బాధపడతామని తెలిసినా, మన దుఃఖం మనం కుంగిపోతామని మనకు తెలిసినా, కానీ నా దేవుడు చెప్పాడు అని నువ్వు చేయడానికి సిద్ధపడి అలా చేస్తే ఏం జరిగింది? అబ్రహాం ఏమన్నా ఇస్సాకుని కోల్పోయాడా? అబ్రహాం ఏమన్నా ఇస్సాకుని బలి ఇచ్చాడా? ఏం చేశాడంట? అబ్రహాం బదులుగా పొట్టేలు బలిచ్చాడంట. అది ఒక్కటే కాదు, అబ్రహాం ఇస్సాకును కాపాడుకోవడం కాదంట, ఏం చేశాడంట? ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించాడంట ఆ రోజు నుంచి. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుడు చేయమని చెప్పాడో, ఇది చేయని చెప్పాడో, అబ్రహాము అమ్మో ఇది చేస్తే నాకు నష్టమేమో, ఇది చేస్తే నాకు ఇబ్బంది ఏమో, ఇది చేస్తే నేను మళ్ళీ ఏమి సంపాదించుకోలేమో, ఇది చేస్తే నేను మళ్ళీ పొందుకోలేనేమో, నాకు కన్నీరు కదా, నాకు దుఃఖం కదా అని అనకుండా ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడని చేయడానికి సిద్ధపడ్డాడో, చేసినప్పుడు తను నష్టపోలేదు కాదు కదా, ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించాడంట. ఏం చేశాడు? ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించాడు. ఒకవేళ అబ్రహాం యేసు ప్రభు నువ్వు బలి ఇవ్వు అని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడకుండా, ఒకవేళ బలి ఇవ్వకుండా సాతాను మాటకు లోబడి, ప్రభా నువ్వేందు ప్రభా చెప్తావు, నాకు ఉండేది ఒకడే కుమారుడు, ఈయన ఇచ్చేస్తే మళ్ళీ నేనేం చేసుకోవాలా, నాకు పిల్లలు లేరు, ఏం లేరు, సారమ్మ కూడా కానుపు ఊడిపోయింది, పెద్ద ఆపరేషన్ అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు, నువ్వేమి ఇచ్చేయమంటావు, ఇప్పుడు ఇచ్చేస్తే మళ్ళీ నాకు బిడ్డలెట్లా, ఉన్న ఇస్మాయిల్ను కూడా నీ మాట చెప్పి పంపించేసిన అరణ్యంలోకి, ఇప్పుడు ఈయన కూడా చంపేస్తే మళ్ళీ నాకు దిక్కేంటి, నా సంతానం ఎట్లా అని ఒకవేళ అనుకుని బలి ఇవ్వకపోయింటే, దేవుని మాటకు లోబడిపోయింటే, ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడి ఉంటాడా? ఒకటి, వీడిని బలి ఇచ్చేస్తే చచ్చిపోతాడు, వీడిని బలి ఇవ్వకపోతే బ్రతుకుతాడు అని అబ్రహాం అనుకొని ఇస్సాకును బలి ఇవ్వకపోయింటే, ఒకవేళ దేవుడు ఇస్సాకుకి ఏదైనా హాని చేసి ఇస్సాకు చనిపోయి ఉండొచ్చు కదా. మన జీవమరణంలో ఎవరి చేతిలో ఉంటాయి? దేవుని చేతిలే కదా. అబ్రహాం ఏమనుకున్నాడు? బలి ఇస్తే చచ్చిపోతాడేమో, బలి ఇవ్వకపోతే బ్రతికిపోతాడు కదా అని అనుకొని ఒకవేళ బలి ఇవ్వకపోయింటే, యేసు ప్రభు కోపగించి ఇస్సాకును చంపేసింటే అప్పుడు ఏమైనా కాపాడుకుని ఉంటాడా? కాపాడుకోగలడా? అంటే దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, సాతాను మాటకు విధేయత చూపించి ఇస్సాకును బలి ఇవ్వకపోయింటే రెండు జరిగింటాయి. మేబీ ఇస్సాకుని ఆ తర్వాత కాపాడుకోలేకపోయిండొచ్చు, మనకు తెలియదు. రెండోది, ఆకాశ నక్షత్రం వల్ల కూడా విస్తరించకపోయిండొచ్చు. అబ్రహాం జీవితం ఎట్లుండేది అట్లా ఉండిపోయిండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు చేయమని దాన్ని తనకు నష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, బాధ అయినా సరే, కష్టమైనా సరే, దుఃఖమైనా సరే అది చేయడానికి సిద్ధపడి అలా చేశాడో,
అతనికి ఆ నష్టం రాలేదు, ఆ బాధ రాలేదు, ఆ కన్నీరు రాలేదు, ఆ దుఃఖం రాలేదు, ఆ ఇస్సాకును కోల్పోలేదు. ఇంకా కోల్పోకుండా ఆకాశ నక్షత్రం వలె విస్తరించబడ్డాడంట. సంగమా, దేవుడు నీకు ఏదైనా విషయంలో ఇది చెయ్యి, ఇలా నువ్వు ఉండు, ఇలా నువ్వు ఉండాలా అని ఏదైనా చెప్పినప్పుడు ఒకవేళ నీకు అది నిన్ను ఇబ్బంది పెట్టేలాగా, నిన్ను బాధ పెట్టేలాగా, నీకు కష్టపెట్టేలాగా, నిన్ను దుఃఖ పెట్టేలాగా అనిపిస్తుండొచ్చు. కానీ నువ్వు అలా చేస్తే నీకు ఇబ్బంది రాదు, నీకు నష్టం రాదు, నువ్వు కోల్పోవు, నువ్వు దుఃఖపడవు, ఇంకా నువ్వు మిక్కిలిగా సంపాదించుకుంటావు. నీకు అప్పుడున్న దానికంటే మిక్కిలైన ఆశీర్వాదం, ఆకాశ నక్షత్రముల కంటే నువ్వు విస్తరించబడే ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా దేవుని మాటకు లోబడడం, సాతాను ఎదిరించడం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో అది చేయాలి. ఎప్పుడైతే దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో అది చేసినప్పుడు మనం దాన్ని కోల్పోకుండా ఉండడమే కాకుండా ఆకాశ నక్షత్రం వల్లే మనం విస్తరించబడతాం. హల్లెలూయా. రెండోదిగా, సో అబ్రహాం వయసు అయిపోయింది, చనిపోయాడు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు అప్పటికే అబ్రహాం మొత్తం సంపాదించి పెట్టాడు. దాసులు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అబ్రహాం గారు చనిపోయిన తర్వాత ఇస్సాకు గెరారు అనే దేశంలో నివసిస్తూ ఉన్నాడు. గెరారు అనే దేశంలో నివసిస్తుండేటప్పుడు ఏమొచ్చిందంటే ఆ దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, మిక్కిలి కరువు, భయంకరమైన కరువు వచ్చేసింది. సో తినడానికి ఎక్కడ తిండి లేని పరిస్థితి, వర్షాలు పడట్లే, చెరువులన్నీ ఎండిపోయినాయి, ఏ పంటలు వేద్దామన్నా వర్షాలు లేవు, ఆవులు గొర్రెలన్నీ బ్రతకట్లేదు, ఉన్న వాళ్ళే తినడానికి ఆవుల్ని గొర్రెలన్నిటినీ చంపుకొని తినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు ఎలాంటి ప్రాంతం బ్రతుకుతున్నా అంటే కరువు గల ప్రాంతంలోకి వచ్చేసాడు. కరువులో ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏంటంటే కరువు పరిస్థితి, కరువులో బ్రతుకుతూ ఉన్నాడు. కరువు అంతా వచ్చేసింది. ఉన్న ఆ బియ్యము, ఆ వడ్లు అవంతా కూడా రోజు రోజుకి అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటే ఒకడు, ఆ పని మనిషిలో, ఇస్సాకు ఉన్న పని మనిషిలో ఒకడు ఒక సమాచారాన్ని తీసుకువచ్చినాడు. చాలామంది ఉంటారు కదా, ఆ ఇంట్లో విషయాలు ఇంట్లో చెప్పేవాళ్ళు, ఇంట్లో చెప్పేవాళ్ళు ఆ విషయాలు, అక్కడేం జరిగింది ఎక్కడ చెప్పేవాళ్ళు, ఇక్కడేం జరిగింది అక్కడ చెప్పేవాళ్ళు, ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ బ్యాచ్లో ఉన్నాడు వాడు కూడా, ఆ పని మనిషి కూడా. ఈడేం చేసినాడు, పోయి ఇస్సాకు దగ్గర వచ్చేసి, అయ్యా అక్కడ ఐగుప్తులో కరువే లేదంటయ్యా, సమృద్ధిగా ఉందంటయ్యా, పంటలు బాగున్నాయంటయ్యా, ఇక్కడ మనం కరువుతో అల్లాడిపోతున్నా, మనకు వడ్లు లేవు, బియ్యం లేవు, మన పశువులకు గడ్డి లేదు, తినడానికి తిండి లేదు, అక్కడ ఐగుప్తులో మంచి సర్వ సంపద ఉందంట, బాగా పచ్చగా పొలాలు ఉన్నాయంట, పంట బాగుందంట, మనము ఐగుప్తుకి కానీ వెళ్ళిపోతే మనం కాపాడబడతామయ్యా, మనకు తిండి దొరుకుతుందయ్యా, ఆహారం దొరుకుతామయ్యా, మనము, మన బిడ్డలు, మన కుటుంబము, మన పశువులు, మన గొర్రెలు ఇవన్నీ బ్రతుకుతామయ్యా అని చెప్పేసి పని మనిషి ఇస్సాకు వచ్చి చెప్పినాడంట. ఇస్సాకు అంటే రేండ్రా అందరూ సాయంత్రం అంతా మీ తట్టా బుట్ట మొత్తం సర్దుకోండి, రేపు పొద్దున్న లేచి మనము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పినాడంట. ఎప్పుడైతే చెప్పగానే ఈ పని మనుషులు అందరూ లేచి తట్టా బుట్ట మొత్తం సర్దేస్తున్నారంట. అంతా బ్యాగులు అవి వేసి, జిప్లు వేసి, వాళ్ళకున్న అన్ని సామాన్లన్నీ సర్దుకుండేసి గాడిదలను పెట్టేసి రెడీగా ఉన్నారు. పొద్దున అయిపోయింది, మొత్తం సర్దేసినారు. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో మొత్తం సర్దుకుండేసి ఇంకా ఐగుప్తు దేశానికి బయలుదేరడానికి అందరూ స్నానాలు చేసుకుని రెడీగా నిలబడుకుంటారు. ఇంకా ఇస్సాకు గారు బయటకు వచ్చినారు. ఇస్సాకు గారు బయటకు వస్తే పనులందరూ చూసి వెళ్దామయ్యా అంటే అప్పుడు ఇస్సాకు గారు వండుకొని వెళ్దాం రా, పోయేటప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి కదా, మనం చేసుకుంటాం కదా ప్రార్థన. ప్రయాణానికి ఎప్పుడు పోయేటప్పుడు మనం ప్రభువా మా ప్రయాణంలో కాపాడండి అయ్యా, మీ దేవతల ముందర పంపించండి అయ్యా, మా ప్రయాణంలో అంతా క్షేమం మాకు దయచేయండి అయ్యా, మాకు ఏ ఆపద రాకుండా కాపాడండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటాం కదా. ఉండండి రా, మనము ఐగుప్తు దేశానికి పోతాను కదా, నేను ప్రార్థన చేసుకొని వస్తా దేవుని సన్నిధిలో పోయి అని చెప్పేసి గుడారంలోకి వినాడంట ప్రార్థన చేయడానికి. గుడారంలో ఈ ప్రార్థన చేయడానికి పోతే ప్రభువా అనగానే యేసు ప్రభు ఇస్సాకు ఎక్కడికి నాన్న బయలుదేరినావు అన్నాడంట. ఏం చెప్పమంటావు లేసయ్యా, ఇక్కడంతా కరువుతో చచ్చిపోతాము, అన్నం కూడా లేదు, మా పని మనిషి ఎవరు వచ్చినాడు, వచ్చి చెప్పినాడు ఐగుప్తులో బాగా దండిగా ఉందంట, సర్వ సమృద్ధి ఉందంట, ఆడికిపోతే కరువు తీరిపోతామయ్యా, అందుకని పోతున్నాము ప్రభువా, అక్కడ బయలుదేరుతున్నాము అని చెప్తే యేసు ప్రభు అంటే ఇస్సాకు నీకు కరువు వచ్చిందని ఐగుప్తు అవుతున్నావా, వద్దు నువ్వు ఎక్కడే ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు నీకు కరువు వచ్చింది కదా,
అయినా సరే నువ్వు ఈ గెరారు దేశంలోనే నివసించు అన్నాడంట. వెంటనే ఇస్సాకు సైలెంట్గా గుడారం నుంచి బయటకు వచ్చేసాడు. గుడారం నుంచి బయటకు వచ్చేస్తేనే అక్కడ ఉండే సేవలు, అయ్యా పదమయ్యా ఇంకా రెడీ పండ సేవకుడు పండి మన యజమానుడు వచ్చేసిన మనం పదాను, ఆ గుర్రాలు ఎక్కండి అయ్యి ఎక్కండి ఇవి ఎక్కండి అంటే అప్పుడు ఇస్సాకు అంటే ఆగండి, మీరు కట్టినోడు అన్ని ఇప్పేసి ఇంట్లో పెట్టేయండి. వాయ్ వాయ్ మై డియర్ లార్డ్ వాయ్ అని అడిగితే వాయ్ లేదు ఇలా చెప్పించాయి, ముందు ఇప్పేసి అన్నీ లోపల పెట్టేయండి అన్నాడు. అప్పుడు రెబ్కా అమ్మ దగ్గరికి వచ్చి ఏమైందండి, ఏమైంది, ఇంతవరకు బాగానే ఉన్నారు కదా, మీరే కదా చెప్పింది రాత్రి సామాన్లని సర్దమని, మీరు సర్దమంటేనే కదా మేము అన్నీ కట్టేసి గాడిదల మీద వేసాం, గుర్రాల మీద వేసాం, ఒంటెల మీద వేసినాం, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వద్దంటున్నారు, ఏమైంది అని అడిగితే అప్పుడు ఇస్సాకు అంటున్నాడ, రెబ్కా దేవుడు వెళ్ళొద్దన్నాడు. హల్లెలూయా, దేవుడు వెళ్ళొద్దన్నాడు. కరువు అయినా సరే ఇక్కడే ఉండమన్నాడు. చదవండి ఆ వచనం చదవండి, ఆదికాండం 26:1-3 వరకు చదవండి. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గొర్రెలనున్న ఫిలిప్సీల రాజు అయిన అబీయానులకు వద్దకు వెళ్ళును. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోకి వెళ్ళక నేను నీతో చెప్పు దేశ మందు నివసించుము. అలా చాలు ఇప్పుడు 7:6 చదవండి. 26:6 ఇస్సాకు గెరారిలో నివసించును. చాలు. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసు ప్రభు, నీకు కరువు ఉంది, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కానీ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నీకు కరువు ఉంది నాకు తెలుసు, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కానీ వెళ్ళొద్దు. రిక్వంతో అదే చెప్తున్నాడు ఇస్సాకు, కరువు ఉంది కానీ యేసయ్య నన్ను ఇక్కడే ఉండమంటున్నాడు అని రిబ్కంతో చెప్పగానే రిబ్కం కూడా దాసులారా, నా దాసులారా, నా చెలికత్తలారా, మీరు కూడా అన్నీ ఇప్పేసి ఇంట్లో పెట్టండి, దేవుడు ఎలా వద్దన్నాడు చెప్పేసి పెట్టేశారు. నేనేం చెప్పాలనుకున్నానంటే, పెట్టేసి ఆ గెరారు దేశంలోనే వాళ్ళు నివసిస్తున్నారు. దేవుని మాటకు లోబడటం, సాతాను ఎదిరించడం అంటే మొట్టమొదటిగా ఏం చెప్పినాను, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని చేయాలి. అది నష్టమో కష్టమో వ్యాధో ఇబ్బందో ఇరుకో ఏదైనా సరే యేసు ప్రభు చెప్తే అది చేయాలి. రెండోది దేవుని మాటకు లోబడ్డం, సాతాన్ని ఎదిరించడం అంటే దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో దాన్ని చేయకూడదు. అర్థమైందా? దేవుని మాటకు లోబడ్డం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చేయొద్దు అంటాడో దాన్ని చేయకూడదు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడు, అక్కడ కరువు ఉంది, గెరారు దేశంలో కరువు, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి, పశువులకి తన కుటుంబానికి ఇబ్బంది కలిగే పరిస్థితి. కానీ ఐగుప్తు దేశంలో అక్కడ కరువు లేదని, అక్కడ సర్వ సమృద్ధిగా ఉందని తెలిసింది. కానీ యేసు ప్రభువు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు కరువు దేశంలోనే అయినా సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పగానే ఇస్సాకు వెళ్ళాల్సిన వాడు వెళ్ళకుండా ఆగిపోయాడు. యేసు ప్రభు చెప్పడం వల్ల. హల్లెలూయా. కరువులో ఉంటే చచ్చిపోతాడు, ఆహారం దొరక అలమటించిపోతాడు. ఐగుప్తు దేశానికి వెళ్తే తను తన కుటుంబము తన బిడ్డలు అందరూ కాపాడబడతారు. కానీ యేసు ప్రభు చెప్పాడని చెప్పేసి నిలిచిపోయాడు. యేసు ప్రభు వద్దన్నాడు అని చెప్పేసి ఆగిపోయాడు. కరువు అయినా సరే, నేను ఆకలితో అలమటించినా సరే, నా కుటుంబం, నా పిల్లలు, నా పని మనుషులు, నా పశువులు ఆహారం లేక అలమటించినా సరే, మేము ఈ ఆకలితో చచ్చిపోయినా సరే, నా దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను వెళ్ళను. నా దేవుడు చేయొద్దన్నాడు అని చేయను. మేమేమైపోయినా పర్లేదు, నా దేవుడు వద్దంటే వద్దు, అంతే, నేను కూడా మరి చేయను అని చెప్పేసి గెరారులో నివసించాడు. రోజు రోజు కరువు ఎక్కువైపోతుంది. వర్షాలు వచ్చేటప్పుడు వాతావరణం నుంచి న్యూస్ వస్తుంది కదా, రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి. అట్లా వాతావరణ శాఖ నుంచి ఇస్సాకుకి న్యూస్ వచ్చింది, ఏమని, రాబోయే 3 సంవత్సరాల్లో ఈ కరువు ఇలాగా కొనసాగుతుంది, వర్షాలు పడవు, ఏమీ రావు, ఈ కరువు ఇలాగనే ఉంటుంది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఎవరికి? ఇస్సాకుకి. ఇంకా 3 సంవత్సరాలు కరువు ఇలాగే ఉంటుంది, వర్షాలు రావు, ఏమి పంటలు పండవు, మీకు ఏమన్నా కావాలనుకుంటే వేరే దేశానికి మీరు వలస వెళ్ళిపోండి అని చెప్పేసి న్యూస్ వచ్చింది. కానీ యేసు ప్రభు ఏం చెప్పినాడు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. సరే 3 సంవత్సరాల కరువు అంట, సరే ఏం చేయమో తెలియదు, సరే మన దగ్గర ఎంత వడ్లు ఉన్నాయని చెప్పేసి ఇస్సాకు సాయంత్రం వేళలో తన ఇంటికి వెళ్ళి ఎన్ని వడ్లు ఉన్నాయని ఎంచుకుంటున్నాడంట.
1 2 3 4 ఎంచుకుంటుంటే కరువేమో 3 సంవత్సరాలు ఉంది. అతని దగ్గర సపోజ్ ఒక 10 మూటలు ఉన్నాయనుకుందాం. 10 మూటలు ఉన్నాయనుకుందాం. ఒక నెలకు ఒక మూట వాళ్ళు తింటారనుకుందాం. ఆ కుటుంబం అంతా కలిపి ఒక మూట వడ్లు ఒక నెలకు సరిపోతాయి అనుకుందాం. లెక్క పెడుతున్నాడు, అయ్యో మన దగ్గర 10 మూటలే ఉన్నాయి వడ్లు, 3 సంవత్సరాల కరువు ఉంది, ఈ 10 మూటలు మనకు 10 నెలలకు సరిపడతాయి, ఎట్లా ఏమని చెప్పి ఆలోచిస్తుంటే వెంటనే మళ్ళీ యేసు ప్రభు ఇస్సాకు అనిపించాడంట. చెప్పండి ఏసయ్య అనగానే ఏం చేస్తున్నావు అంటే, అదే కదయ్యా కరువు ఉన్నావు కదా, నువ్వేమో ఇక్కడే ఉండిపోయినావు, నీ మాటకు నేను లోబడి ఇక్కడే ఉండిపోయినానయ్యా, ఇప్పుడు ఈ కరువులో ఎట్లా బ్రతకాలా ఏమని చెప్పేసి ఇక్కడ వడ్లు ఉంటే ఎన్ని మూటలు ఉన్నాయని లెక్క పెట్టుకుంటానని ఏసయ్య అని చెప్పాడంట. ఎన్ని మూటలు ఉన్నాయి లెక్క పెట్టినావా అన్నాడంట. ఉన్నప్పుడు లెక్క పెట్టినాను ప్రభు అన్నట్ట. ఎన్ని మూటలు ఉన్నాయి అని అడిగితే 10 నెలలకు సరిపోయే మూటలు ఉన్నాయి ప్రభు, ఆ తర్వాత ఏం వేయాలో నాకు తెలియట్లేదు అని చెప్పాడంట. నువ్వు ఆ పని చేయి ఇస్సాకు అనంట. చెప్పండి ఏసయ్య అనగానే 3 మూటలు పెట్టుకొని మిగిలినోటన్నీ నాటేయని చెప్పాడు. ఏం చెప్పాడు? 3 మూటలు పెట్టుకొని మిగిలినోటన్నీ మిగిలిన 7 మూటలన్నీ నాటేయన్నాడంట. 3 నెలలకు సరిపోయా 3 మూటలు పెట్టుకో, మిగిలినోటన్నీ నాటేయన్నాడంట. ఇప్పుడు ఏమైంది? 3కే నాకు మీద తాటేయమన్నట్టు అయింది. ఏమైంది? ముందే కరువు, ఆడేమో వార్తలు ఏం చెప్పినాడు, 3 సంవత్సరాలు మీకు ఒక్కసారి మీకు వర్షం గెలిచినా మీరు సావాలా, మీరు మీకు ఏమైనా దిక్కు రావాలంటే అక్కడ వెళ్ళిపోండి అని చెప్పి వార్తల్లో చెప్పేసినాడు. ఈడ చూస్తే 10 నెలలకు మాత్రమే ఉన్నాయి. 10 నెలలు సరేలే, 10 నెలలని ఎట్లా కొట్ట సర్దుకొని గిద్దుకొని ఒక నెల ఒక మూట తినాల్సింది, ఒక కాలు మూట తిని అట్లా బతుకుదామంటే ఇప్పుడేమో వేసుకొని వచ్చి 3 మూటలు పెట్టుకొని మిగిలిన అంతా వేసి మడి నాటేయన్నాడు. మడి నాటేస్తే ఎండి పరిస్థితి, మనకి తినే పరిస్థితి ఎట్లా? ఆడేమో వాతావరణం సాకడేమో నీకు వర్షాలు పడవు, నువ్వు చచ్చిపోతావు, నువ్వేం పంటలు వేసుకోవద్దు, నీకు ఈ పంటలు కూడా పండవు అని చెప్పేసినాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఏం ఆలోచించలా. అవును ప్రభు 7 మూటలు నాటేయమంటావు అని చెప్పేసి 3 మూటలు పెట్టుకొని పొద్దున్నే వాళ్ళని పిలిచి, సేవకులారు రండ్రా, మీరు ఎత్తుకొని వచ్చి 7 మూటలు ఎత్తుకొని పోదాం, మడి పోయి నాటేద్దామని చెప్పేసి ఎత్తుకొని పోతా అంటే ఊర్లో వాళ్ళందరూ వాళ్ళు చూసి ఎలుజర్రా, ఎంత పిచ్చోళ్ళు, ఎంత ఎర్రోళ్ళు, ఎలుజర్రా ఉండే మూటకి ఇప్పుడు వర్షాలకే దిక్కు లేక మనం ఏడుస్తా అంటే వీళ్ళు ఎత్తుకొని పోయి కూడా మడి నాటేస్తారంట, మడి చేస్తారంట. నిన్నే కదరా చెప్పినాడు టీవీలో, ఇంక 3 సంవత్సరాలు వర్షాల కొరసు ఇదంతా ఎండిపోతుంది అని వాళ్ళు చెప్తే ఆ 7 మూటలన్నా కాపాడుకోకుండా వీళ్ళు చూడరా ఎత్తుకొని పోతాను, ఎంత పిచ్చోళ్ళలాగా, ఎంత ఎర్రోళ్ళ, ఎంత తెక్కలోళ్ళలాగా ఉంటారు వీళ్ళకి తెలివే లేదని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ నవ్వుతున్నారంట. ఎవరిని? ఇస్సాకుని చూసి. ఇస్సాకు ఆ మూటలు ఎత్తుకొని పోయి మడి నాటుదామని చెప్పేసి పోతుంటే అక్కడ ఉండే వాళ్ళందరూ ఇస్సాకు చూసి నవ్వుతున్నాడు. ఎంత తెక్కలోర్రా, ఎంత అమ్మాయికుర్రా, ఎంత పిచ్చోర్రా, ఎంత వెర్రోర్రా, ఈ కరువు దేశంలో అయ్యన్నది పెట్టుకొని బ్రతకుండా ఎత్తుకొని పోయి మడి నాటుకుంటాడంట. మడి నాటుకుంటే వర్షాలు ఎప్పుడు పడేది? ఇప్పుడు అంటే మనకు బోర్లు ఉన్నాయి, అప్పుడు బోర్లు ఉన్నాయా? లేవు. ముందే వర్షాలు లేవు, చెరువులన్నీ ఎండిపోయినాయి. వాతావరణ శాఖ కూడా చెప్పేసింది 3 సంవత్సరాలు ఇంకా వర్షాలు రావని చెప్పేసినాడు. ఇప్పుడు ఈడు ఎత్తుకొని పోయి మన్ను నాటితే ఆ ఉన్ని నీళ్ళు కూడా అయిపోతాయి, ఆ వడ్లు పోతాయి, వీడు సచ్చా, వీళ్ళ కుటుంబం సచ్చా, ఓరే ఎంత పిచ్చోర్రా, ఎంత పిచ్చోళ్ళు ఉండర్రా మా దేశంలో అని చెప్పేసి వీళ్ళు నవ్వుకుంటా అన్నారంట. నవ్వుకుంటా అంటే ఇస్సాకు ఏం పట్టించుకోలే. యేసుప్రభు చెప్పినాడు నేను పోయి నాటుతా అని చెప్పేసి ఆ 7 మూటలు ఎత్తుకొని పోయి నాటాడు. ఏం జరుగుతుంది? వర్షాల వల్ల మొలకొచ్చినాయి, ఎండిపోయినాయి, చచ్చిపోయినాయి. అవునా? అంతేనా? వర్షాల వల్ల నీళ్ళు లేవు, మొలకలు వచ్చినాయి, కానీ వర్షాలు రావాలా, నీళ్ళు లేవు, ఎండిపోయి చచ్చిపోయినాయి. అందరూ చూసి వీడి పిచ్చినాయలు చూడరా, చెప్పితే ఎండ్లా మేము చెప్పినాము, ఎందుకు ఇస్సాకు పోయి తినిపో అని చెప్తే వినకుండా 7 మూటలు నాటాడు. ఇప్పుడు ఆ 7 మూటలు కూడా లేకుండా ఎండిపోయి చచ్చిపోయినాయి అని అట్లా జరిగిందా? చూడండి 26:12. విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 గొప్పవాడవుడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమాహమును కలిగినందున ఫిలిప్సీయులు అతని యందు
అసూయపడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏం జరిగింది? వేసాడు పంట, ఏం చేస్తాడంట? 7 మూటలు వేస్తే 100 రెట్లు. అంటే 1 ఎకరాకి 2 మూటలు వేసాం అనుకుందాం. రైతులు ఎవరైనా ఉంటే 1 ఎకరాకి 2 మూటలు వడ్లు వేసాం అనుకుందాం. ఎంత వస్తుంది? మహా అయితే 10 మూటలు వస్తాయి. 1 ఎకరాకు లేదంటే 15 మూటలు. కానీ ఇస్సాకు వేసాడంట. ఇస్సాకు 1 ఎకరాకు 2 మూటలు వేస్తే 200 మూటలు వచ్చాయంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. అక్కడ ఏమని రావాలండి? ఇస్సాకు విత్తనం వేశాడు, యెహోవా ఆశీర్వదించడం వల్ల అవి 100 పంట వచ్చేసిందంట. అది కరువే, అది ఇబ్బందే. వర్షం పడదని మనకు అనిపిస్తుండొచ్చు, నీళ్ళు ఆరిపోతాయని మనకు అనిపిస్తుండొచ్చు, నీళ్ళు ఉండవని మనకు అనిపిస్తుండొచ్చు. అయితే యేసు కూడా చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అంట, మనుషులు కాదు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడంట. ఎలాగ ఆశీర్వదించాడంట? గొర్రెలు, గొడ్డలు, ఆస్తి అప్పుడుకునేదానికంటే ఆ దేశంలోనే మిక్కిలిగా ఆశీర్వదించబడ్డాడంట. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఎవరైతే తిట్టారో, ఎంత పిచ్చర్రా, ఎంత ఎర్రరా, ఎంత తిక్కలోడ్రా అని ఎవరైతే చెప్పారో, ఇప్పుడు ఇస్సాకు ట్రాక్టర్ల మీద మూటలన్నీ వేసుకొని పోతా ఉంటారు, లారీల మీద మూటలన్నీ వేసుకొని పోతుంటే వాళ్ళందరూ చూసి, హే ఇస్సాక్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ యూ అని అడిగితే ఇస్సాకు అన్నాడంట, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ మీ, దిస్ ఈజ్ పాసిబుల్ విత్ మై హెవెన్లీ ఫాదర్ అని చెప్పంట. హల్లెలూయా. ఇది నాకు సాధ్యమైంది కాదు, నా దేవుడికి, పరలోకముందు నా దేవుడికి ఇది సాధ్యమైంది. నేను ఇంతగా ఆశీర్వదించబడ్డానంటే దానికి కారణం నా దేవుడు. అసూయపడేంత ఆశీర్వాదం వచ్చిందంట. కారణం ఏంటి? దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేయకుండా ఉన్నాడు. ఒకవేళ ఇస్సాకు ఐగుప్తు దేశంలోకి పోయి ఉంటే, ఒకవేళ కరువు ఉందని చెప్పేసి దేవుడి మాటకు లోబడకుండా ఐగుప్తు దేశం పోయి ఉంటే, మహా అయితే తినడానికి తిండి సంపాదించుకుని ఉంటాడు, అంతే కదా. ఐగుప్తు దేశం పోయింటే తినడానికి తిండి సంపాదించుకుంటాడు, కానీ 100 ఆశీర్వాదం వచ్చిండదు. కరువు దేశంలో 100 ఆశీర్వాదం వచ్చిండదు. అసూయపడేంత, ఎవరైతే వెక్కిరించారో, ఎవరైతే నవ్వారో, ఎవరైతే పరిహరించారో, ఎవరైతే తిక్కలోడు, అమాయకుడు, వెర్రివాడు అన్నాడో, వాళ్ళు కూడా అసూయపడేంత, ఎట్లొచ్చింది వీడికి, ఏం చేస్తున్నారా అనుకుని కుళ్ళిపోయేంత ఆశీర్వాదం ఇస్సాకు వచ్చిండేదా? ఒకవేళ ఐగుప్తు దేశం పోయింటే ఇంకా ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ రాయబడిన మాట, ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తి అంట. ఆ గెరార్ దేశంలోనే రిబ్కమ్మను చూసి అబీమెలెకు ఆమె మీద ఆశపడి తన రాజనగరు తెప్పించుకుంటాడంట. కానీ దేవుడు అబీమెలెకుతో గద్దించడం వల్ల మళ్ళీ వదిలేస్తాడు అనుకోండి. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒకవేళ కరువు ఉందని ఇస్సాకు కానీ దేవుని మాట వినకుండా ఐగుప్తు దేశానికి పోయింటే ఏమైంది? ఐగుప్తులో ఉండేవాళ్ళు ఇంత అందమైన రిబ్కమ్మను చూసి, అయితే ఇస్సాకును చంపేసి రిబ్కమ్మను తీసుకొని వెళ్ళిపోయిండొచ్చు కదా. 2 జరిగింటాయి. రిబ్కమ్మ చెరపట్టబడి ఉండొచ్చు, ఇస్సాకు కూడా చంపబడి ఉండొచ్చు. దేవుని మాటకు లోబడకుండా నేను ఐగుప్తుకు పోతే నాకు ఆహారం దొరుకుతుందని, నేను నా కుటుంబం బ్రతుకుతుందని ఐగుప్తుకి కానీ ఒకవేళ దేవుని మాటకు లోబడకుండా పోయి ఉంటే మేబీ ఇస్సాకు చనిపోయి ఉండొచ్చు, రిబ్కమ్మ పట్టబడి ఉండొచ్చు, తన కుటుంబ సభ్యులందరూ దిక్కులోని వాళ్ళు అయిపోయి ఉండొచ్చు. కానీ ఇస్సాకు, నాకు కరువు అయినా సరే, నాకు ఇబ్బంది అయినా సరే, నాకు బాధ అయినా సరే, నేను దేవుడు చెప్పిన చోటునే ఉంటాను, ఐగుప్తు దేశానికి వెళ్ళను. ఐగుప్తు అంటే ఏంటండి? ఐగుప్తు దేనికి సూచన? ఈ లోకానికి సూచన. దేనికి సూచన? ఈ లోకానికి సూచన. ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితి భారంగా ఉండొచ్చు, నీ పరిస్థితి కష్టంగా ఉండొచ్చు, నీకేమి తినలేని పరిస్థితిలో, సంపాదించుకోలేని పరిస్థితిలో, నీకు ఆర్థిక అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో, నీ కుటుంబ సభ్యుల అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో, నీ పిల్లల అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. లోకంలోకి వెళితే మళ్ళీ లోకానుసార్లు పనులు చేస్తే, ముందు చేసిన పనులు, లోకిస్తులు చేసే పనులు చేస్తే నీకు మేబీ ఆ అవసరాలు తీరుతాయని.
నీకు ఆ సమస్యలు తీరుతాయని, ఆ కుటుంబ అవసరాలు తీరుతాయని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోట ఉండకుండా నువ్వు లోకంలోనికి వెళితే మేబీ నువ్వు అనుకున్న ఆశీర్వాదం, నువ్వు అనుకున్న అవసరం తీరకపోగా నువ్వు మరింత కష్టంలో, మరింత సంకటంలో నువ్వు పడిపోవచ్చు. ఇస్సాకు ఉన్నాడండి, కరువు అయినా సరే నా దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను ఆ లోకంలోకి మళ్ళీ వెళ్ళను, ఆ పాపిష్టి జీవితంలోకి, ఆ చెడు పనుల్లోకి, ఆ లోకపు బ్రతుకులకి నేను మళ్ళీ వెళ్ళను. అక్కడ ఏమైనా ఉండొచ్చు, నా అవసరాలు తీర్చేవి అక్కడ ఉండొచ్చు, అయినా సరే నా దేవుడు చెప్పాడు నేను వెళ్ళను. నా దేవుడు లోకంలోకి వెళ్ళొద్దన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు. కరువుతో ఆకలితో అలమటించి చస్తానే తప్ప మరలా లోకంలోనికి, లోకపు ఆచారంలోనికి, లోకపు బ్రతుకులోనికి నేను వెళ్ళను. సో మీకు 2 విషయాలు చెప్పిన. దేవుని మాటకు లోబడడం అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో దాన్ని చేయడం. అది కష్టమా, నష్టమా, ఇబ్బందా, కోల్పోతామా, ఎలాగైనా సరే ఉన్నా సరే దేవుడు చేయమన్నాడా అది చేస్తే కలిగే లాభం ఏంటంటే ఆకాశ నక్షత్రం వల్లే విస్తరిస్తాం. 2, దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేయకుండా ఉంటే అది కరువులో ఉన్నా కావచ్చు, మనము కనీసం అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నా సరే, లోకంలోనికి వెళితే మనకు అవసరాలు తీరుతాయన్నా అనిపించేలా ఉన్నా సరే, కానీ దేవుడు చేయొద్దన్న దాన్ని చేయకుండా మనం ఉంటే మనకు జరిగే ప్రతిఫలం ఏంటి? ఆ కరువు నుంచి కాపాడబడమే కాకుండా ఇతరులు అసూయ పడేంతగా ఆశీర్వదించబడతాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇతరులు అసూయ పడేంతగా ఆశీర్వదించబడతాం. కరువు తీయడమే కాదు, అసూయ పడిపోయారంట వాళ్ళు ఆశీర్వదించి. 2 అంతస్తులు ఎలా కొట్టారు, 3 అంతస్తులు ఎలా వచ్చిందిరా, కార్లు ఎలా వచ్చినాయరా, బంగ్లాలు ఎలా వచ్చినాయరా అని చెప్పేసి ఇతరులు అసూయ పడిపోతారంట. ఈ కరువులో ఎలాగ సాధ్యమైంది వీళ్ళకి, ఎట్లా ఈ కరువులో సాధ్యమైంది అని చెప్పేసి అసూయ పడేంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి అంటే దేవుడు ఏదైతే చేయమంటాడో దాన్ని చేయడం. అలా చేసినప్పుడు నువ్వు ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడతావు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకుండా నువ్వు ఉంటే ఇతరులు అసూయ పడేంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. సో దేవునికి లోబడి ఉండుట, అపవాదిని ఎదిరించుట అంటే ఇది. ఇప్పుడు దేవుణ్ణి ఎదిరించుట, అపవాదికి లోబడుట అంటే దేవుడు చెప్పినట్లు చేయకుండా అపవాది చెప్పినట్లు చేయడం. చేస్తే ఏం జరుగుతుంది? ఒక 5 నిమిషాలు దాన్ని ముగిచ్చేస్తాం, సరేనా? దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు? మనం యేసు ప్రభు చెప్పింది కరువైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా ఆయన చెప్పాడని చేస్తే మనం ఎలా ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడతామనేది అబ్రహాం గారి జీవితం నుంచి మనం నేర్చుకున్నాం. అలాగే యేసు ప్రభు చెయ్యొద్దన్న దాన్ని మనం చేయకుండా ఉంటే ఆ కరువు పరిస్థితుల్లో కూడా మనం మిక్కిలిగా ఎలా ఆశీర్వదించబడతామో, కరువుని ఎలా తప్పించుకొని ఇతరులు అసూయపడేందుగా ఎలాగ ఆశీర్వదించబడతామో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం తెలుసుకోవాలా? దేవుని మాటకు లోబడకుండా సాతానుకు లోబడి దేవుని మాటని ఎదిరిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక 5 నిమిషాలు చూసుకొని ముగించేద్దాం. తీసుకోండి ఆదికాండం 19వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పరిపము, నీ వెనుక చూడకము, ఈ మేరాసములో ఎక్కడను నిలవక నీవు నశించుకోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణ రక్షణ చూడు వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరచు
నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పొల్లుస్తూ ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదు ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నిన్నక్కడికి తప్పించుకొని పొమ్మని. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం మీకు తెలుసు. ఈ సమయం ఏంటంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు ఉన్నాడు. లోతు ఎవరు? అబ్రహాం సహోదరుడి యొక్క కుమారుడు, అంటే అబ్రహాం పెదనాన్న అవుతాడు. అబ్రహాం నుంచి విడిపోయి సొదొమ గొమొర్రాకు వస్తాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం ఏంటి? పాపిష్టి ప్రాంతం. అక్కడ లేని పాపిష్టి బ్రతుకు ఎక్కడ లేదు. వ్యభిచారము, అక్రమ సంబంధాలు, విగ్రహారాధన పరిస్థితులు, చూస్తేనే అసహించుకునే పరిస్థితులు, అలాంటి పాపిష్టి ప్రాంతంలో లోతు నివసిస్తున్నాడు. లోతు నివసిస్తుంటే యేసుప్రభు ఆ ప్రాంతాన్ని చూసి ఈ సొదొమ గొమొర్రా నా దృష్టికి బహు చెడుగా బ్రతుందని చెప్పేసి దాన్ని కాల్చేయాలా, దాన్ని నాశనం చేయాలనుకొని ఆకాశం నుంచి అగ్నిగంధకాలను కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అయితే అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యో, అబ్రహాం నా కుమారుడైన అబ్రహాము, అతని సహోదరు కుమారుడైన లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, లోతు నేను కాపాడాలని చెప్పేసి దేవదూతను పంపించి లోతు దగ్గర పంపించి లోతుతో చెప్తాడు దేవుడు, ఇగో ఈ పట్టణాన్ని నిన్ను కాల్చేయబోతున్నాను, ఈ పట్టణాన్ని నేను నశింపజేయబోతున్నాను, కాబట్టి నువ్వు లేచి నీ బిడ్డలని నీ కుటుంబాన్ని తీసుకొని అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ పర్వతానికి పో అని యేసు ప్రభు చెప్తే లోతు ఏం చెప్తున్నాడంట? ప్రభు నువ్వు చెప్పినట్టు కాదు, అయ్యా నువ్వు చెప్పినట్టు కాదు, నీ ఇష్ట ప్రకారం కాదు, నేను పోలేను, నువ్వు చెప్పినట్టు నేనేం చేస్తా, నేను ఆ పర్వతాన్ని పోలేను అయ్యా, దో నాకు ఈ ఊరు దగ్గరగా ఉంది, ఈ ఊరు దగ్గరగా ఉంది, నేను ఎక్కడ పోతాను యేసయ్య, నువ్వు చెప్పినట్టు నేను పోను, నాకు ఇష్ట ప్రకారం నేను పోతాను అని చెప్పాడంట లోతు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నీకు నాశనం వస్తుంది, ఈ పట్టణాన్ని నేను నశించజేయబోతున్నాను, ఈ పట్టణం యొక్క పాపము నా దృష్టికి బహుఘోరమైపోయింది, వీళ్ళు చేసే పనులు, అక్రమాలు, అక్రమ సంబంధాలు, వ్యభిచార క్రియలు, కామమోహ క్రియలు, వీళ్ళ అన్యాయాలు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ లంచాలు, వీళ్ళ మోసాలు, వీళ్ళ కుట్రలు నా దృష్టికి బహుఘోరంగా ఉన్నాయి, కాబట్టి ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. అయితే నువ్వు నా బిడ్డ అయిన అబ్రహాం యొక్క కుమారుడివి, కాబట్టి నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు లేచి నీ కుటుంబాన్ని తీసుకొని నువ్వు ఈ పట్టణంలో నుంచి కాపాడబడాలంటే ఇదిగో ఆ దూరం ఉండే కొండకు పర్వతానికి నువ్వు వెళ్ళని చెప్తే అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేయను, నువ్వు చెప్పిన నేనేం చేసేది, నా ఇష్ట ప్రకారం ఇది ఈ ఊరు ఉంది, ఈ ఊరు నాకు నచ్చింది, ఈ ఊరికి నేను పోతా అని చెప్పేసి లోతు చెప్పాడంట. యేసు దేవుని మాటకి ఎదిరించడం, సాతానుకు లోబడటం అంటే ఏంటంటే దేవుడు చేయమని దాన్ని చేయకుండా తన ఇష్ట ప్రకారం చేయడం. యేసు ప్రభు చేయమని దాన్ని చేయకుండా తన ఇష్ట ప్రకారం ఎవరైతే చేస్తారో, లేదా యేసు ప్రభు చేయమని దాన్ని చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని మాటని ఎదిరించినట్లు, సాతాను మాటకు లోబడినట్లు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు రక్షింపడాలంటే ఆ పర్వతానికి పారిపోరా అని చెప్తే అక్కడ అది చేయరా, నేను చెప్పింది చేయరా అంటే నువ్వు చెప్పింది నేను చేయను ప్రభువా, నువ్వు చెప్పింది నేనేం చేస్తా, ఇదిగో అట్లా కాదు ప్రభు, నువ్వు చెప్పినట్టు కాదు, ఇట్లా ఈ ఊరు నాకు దగ్గరగా ఉంది, నాకు ఈ ఊరు నచ్చింది, నేను ఈ ఊరికి పోతా, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా అని వెళ్ళాడండి లోతు. ఏమయ్యాడు? తన భార్య వెనక్కి తిరిగి ఉప్పిస్తమ్మ అక్కడక్కడే చచ్చిపోయింది. గుహలోకి పోతే తన సొంత కుమార్తెలు, 2 కుమార్తెలు, యవ్వనస్తున్న కుమార్తెలు తన తండ్రికే మద్యాన్ని తాపించి తన తండ్రితోనే పాపం చేసి తన తండ్రితోనే బిడ్డలు కన్నారు. ఆ బిడ్డలు అమ్మోనీయులు, మోయాబీలు అయినారు. ఆ అమ్మోనీయులు, మోయాబీలు ఎవరు? బైబిల్లో చూస్తే వ్యభిచారులు, తిరుగుబాటుదారులు. లోతు ఏం చేశాడు? యేసుప్రభు ఇలా చెయ్యి అంటే నేను చెయ్యి, నువ్వు చెప్పినట్లు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానుగా. తన ఇష్టం వచ్చినట్టు చేసి ఏమయ్యాడు? తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. తన బిడ్డలు తనతోనే వ్యభిచారం చేసి తన తండ్రి వలనే బిడ్డలు కానీ అంత నీచమైన దాన్ని జరిగింది. పుట్టిన బిడ్డలు ప్రపంచంలో వ్యభిచార లిస్టులోకి, తిరుగుబాటుదారు లిస్టులోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు చెయ్యమని చెప్పింది కష్టంగానే ఉండొచ్చు, పర్వతం దూరంగానే ఉంది, పోవాలంటే కష్టమే. కానీ లోతు యేసు ప్రభు చెప్పాడని కష్టమైనా సరే ఆ పని చేసింటే తన కుటుంబాన్ని కాపాడుకుని ఉంటాడు.
తన బిడ్డల్ని కాపాడుకుని ఉంటాడు, తన భార్యని కాపాడుకుని ఉంటాడు. కాపాడుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదించబడి ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు చేయమని దాన్ని చేయకుండా తన ఇష్ట ప్రకారం చేశాడో తన సొంత నాశనము తనే తెచ్చుకున్నాడు. సో దేవునికి లోబడకుండా సాతానికి లోబడి దేవుని ఎదిరించడం అంటే ఏంటంటే యేసు ప్రభు ఏదైతే చేయమని చెప్తాడో దాన్ని చేయకపోవడమే. అర్థమైందా? అది కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, ఇరుకైనా సరే, యేసు ప్రభు చెయ్యమని దాన్ని నువ్వు చెయ్యకపోతే, అలా ఉండకపోతే నువ్వు దేవుని ఎదిరించినట్లు, సాతానికి లోబడినట్లు. వింటున్నారా? రెండోది చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 41 నుంచి నేను చదువుతా వినండి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? ఇది కొనసాగదు. యెహోవా మీ మధ్యలో లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు, కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి సనియుకొని తిరుగుబాటు చేసి కొన్ని పాపములు చేసినారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? మోషేతో, వీళ్ళు నా దృష్టికి పాపం చేసినారు, వీరికి నేను తోడైనని చెప్తాడు. అప్పుడు మోషే గారు వెళ్ళి దేవుని బతిమాలుకొని, ప్రభా తప్పైపోయింది ప్రభా క్షమించయ్యా అని చెప్పేసి బ్రతిమలాడుకుంటాడు. సరే అని చెప్పేసి దేవుడు సైలెంట్గా వెళ్ళిపోతే మోషే కిందకు వస్తాడు. మోషే కిందకు వచ్చిన తర్వాత ఇజ్రాయేల్తో చెప్తాడు, మీరు ఇక్కడ దేవుని సన్నిధికి పాపం చేశారు, దేవుడు మీ మీద కోపించాడు, దేవుడు మీకు తోడైనాడని చెప్పాడు అని చెప్తే ఆ దేవుని ప్రజలు చాలా బాధపడతారు. అయ్యో మేము దేవుని మాటకు విరోధంగా చేసి తప్పు చేసి దేవుడు మా మీద కోపడేలాగా చేశామే అని చెప్పేసి అప్పుడు ఏం చెప్తున్నాడంటే, అయితే సరే మేము ఆ కొండ మీదకి పోతాము, ఆ కొండ మీదకి పోయి దేవుని మొరపెడతామంటే మోషే గారు ఏం చెప్తారంటే, మీరు వెళ్ళొద్దండి, ఆ కొండ మీద అమాలేకీయులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, ఆ కొండ మీదకి పోతే దేవుడు మీకు తోడుగా లేడు కాబట్టి మీ శత్రువులు మిమ్మల్ని చంపేస్తారు, మీరు వెళ్ళొద్దని దేవుని సేవకుడు చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళు మూర్ఖించి దేవుడి సేవకుడు చెప్తే దేవుడి సేవకుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారము ఆ కొండ మీదకి పోయారంట. ఎప్పుడైతే వాళ్ళ ఇష్ట ప్రకారం కొండ మీదకి పోయారో అక్కడున్న వాళ్ళ శత్రువులైన కనానీయులు, అమ్మోనీయులు వీళ్ళు చంపేశారు. ఆ కొండ మీదకి పోయిన ఇజ్రాయేల్ అందరినీ తరిమి చంపేశారు. రెండోదిగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుని మాటకు ఎదిరించడం, సాతానుకు లోబడడం అనే అంశంలో రెండోది ఏంటంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో, ఇది చెయ్యొద్దు అని దేవుడు దేనైతే చెప్పాడో దాన్నే చేశారన్న వాళ్ళు. అరే మీరు అక్కడికి పోతే మీ శత్రువులు ఉన్నారా, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, మీరు అక్కడికి వెళ్ళొద్దండి అని చెప్తే వీళ్ళు నువ్వు చెప్పినట్టు మేము చేయం, మా ఇష్టం అని మూర్ఖత్వంతో అదే చేశారంట. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్నే చేశారంట. ఏమయ్యారు? శత్రువుల చేతిలో జిక్కి శత్రువుల చేతిలో చంపబడ్డాడు. ఒకవేళ దేవుడు అది చేయొద్దని వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చు. అరే ఇది చేయకపోతే మాకు సంతోషం ఉండదేమో, ఇలా చేయకపోతే మాకు ఆనందం ఉండదేమో, ఇలా చేస్తే మాకు సంతోషం ఉంటుంది, ఇలా చేస్తే మేము ఆనందంగా ఉంటాం, ఇలా చేస్తే మేము బాగుంటాం అని వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు దాన్ని చేయొద్దన్నాడు కదా, సరేలే మా సంతోషం పోతే పోయింది, మా ఆనందం పోతే పోయింది, దేవుడు చేయొద్దన్నాడు అని వాళ్ళు గమ్మున ఉండంటే అందరూ కాపాడబడి ఉంటారు. దేవుడు ప్రేమమయుడు కదా, ఒకవేళ కోపం వచ్చినా ఆ తర్వాతనే మళ్ళీ ప్రేమ చూపించి మళ్ళీ వాళ్ళని ఆశీర్వదించుంటాడు, తన దగ్గర చేర్చుకొని ఉంటాడు. కానీ వీళ్ళు ఏం చేశారు?
దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, దేవుడి సేవకుడైతే ఏదైతే చేయొద్దన్నాడో దాన్నే చేశారంట మూర్ఖత్వంతో. మీ సేవకుడు, మీకు బోధిస్తున్న సేవకుడు మీకు ఏదైనా చేయొద్దని చెప్తే దాన్ని చేయకూడదు. మనం నీ సేవకుడు మాట నువ్వు వినకుండా నువ్వు మూర్ఖించి నీ ఇష్ట ప్రకారం చేస్తే నీ నాశనం నీ శత్రువుల చేతుల నుంచి నీకే వస్తుంది. దేవుడు చెప్పిన మాటకి, దేవుడు చేయమన్న దాన్ని చేయకుండా తన ఇష్ట ప్రకారం చేసిన లోతు తన సొంత నాశనాన్ని తానే తెచ్చుకున్నాడు. దేవుడు చేయొద్దన్న దాన్ని తన మూర్ఖత్వంతో చేసిన ఇశ్రాయేలీయులు శత్రువుల చేత నాశనాన్ని తెచ్చుకున్నారు. హలో సంగమా, ఆలోచించు. నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా, సాతాను మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు ఎదిరిస్తున్నావా, సాతాను మాట ఎదిరిస్తున్నావా? దేవుడు చేయమని దాన్ని నువ్వు చేస్తే నువ్వు ఆకాశ నక్షత్రం వల్లే ఆశీర్వదించబడతావు. దేవుడు చేయమని దాన్ని నువ్వు చేయకపోతే, నీ ఇష్ట ప్రకారం నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తే లోతు వలె నీ అంతకు నువ్వే, నీ కుటుంబమే నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. దేవుడు చేయొద్దన్న దాన్ని నువ్వు చేయకుండా ఉంటే ఇస్సాకు వలె నీ కరువు సమస్యలన్నీ తీయడమే కాకుండా ఇతరులు అసూయపడేంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. అలా కాకుండా దేవుడు చేయొద్దన్న దాన్ని నువ్వు మూర్ఖించి చేస్తే ఇశ్రాయేలీల వలె నీ శత్రువుల చేతికి నువ్వు చిక్కబడి నశించిపోతావు. శత్రువులు అంటే ఎవరండి? రోగాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. అలాంటి శత్రువుల చేతిలో నువ్వు చిక్కబడి నీ జీవితం నాశనం అయిపోతుంది. మరి నువ్వు ఎవరికి లోబడుతున్నావు, ఎవరిని ఎదిరిస్తున్నావు? దేవుడు చాలా విషయాలు నీకు చెప్పింటాడు కదా, ఇలా చేయాలా, మీరు ఇలా ఉండాలా, ఇలాగే మాట్లాడాలా అని మీకు చాలా విషయాలు చెప్పాడు కదా. మరి మీరు అలాగే చేస్తున్నారా, దేవుని వ్యతిరేకంగా చేస్తున్నారా? దేవుని సేవకుడు, దేవుడు మీతో చెప్తుంటాడు, మీరు ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ తినకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి దేవుని సేవకుడు కానీ దేవుడు కానీ మీకు చెప్తూ ఉంటాడు కదా. మరి మీరు అవి చేయకుండా ఉంటున్నారా, అవే చేస్తున్నారా? జాగ్రత్త, మీకు మీరే పరీక్షించుకోవాలి. ప్రభువా, నువ్వు చెప్పింది వాళ్ళు ఇబ్బందిగా అనిపించిన, మా దృష్టికి కష్టంగా, కోల్పోతామేమో, నష్టపోతామేమో అని అనిపించిన, నువ్వు చెప్పిన దాన్ని మేము చేస్తే ఆకాశ నక్షత్రం వల్లే మేము ఆశీర్వదించబడతామయ్యా. ఒకవేళ నువ్వు చెప్పింది కష్టంగా ఉందని మేము చేయకుండా మా ఇష్ట ప్రకారం చేస్తే మేము మా సొంత నాశనాన్ని మేమే కొని తెచ్చుకుంటామయ్యా. మీరు చేయొద్దన్న దాన్ని ఒకవేళ అలా చేస్తే మాకు సంతోషము, మా అవసరాలు తీరుతాయి, మేము సంతోషంగా ఉంటాం, బాగుంటామని మాకు అనిపించిన, నువ్వు చేయొద్దన్నావు కాబట్టి మేము చేయకుండా ఉంటే మా అవసరాలన్నీ తీర్చబడమే కాకుండా అసూయపడేంత గొప్పగా ఆశీర్వదించబడతామయ్యా. అలా కాకుండా నువ్వు చేయొద్దన్న దాన్ని మేము చేస్తే, మూర్ఖించి చేస్తే ఇశ్రాయేలు ప్రజల వలె మేము మా శ్రమలు, కష్టాలు, వ్యాధులు, రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలనే శత్రువుల చేతిలో జిక్కి నశించిపోతామయ్యా అని మనం తెలుసుకొని మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, దేవుని మాటకు, దేవుని సేవకుడి మాటకి మనం లోబడుతున్నామా లేదా, లేకపోతే సాతాను మాటకు మనం లోబడుతున్నామా లేదా, మనమే పరీక్షించుకోవాల్సిన సమయం. మా ఊర్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మా ఊర్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. నేను ప్రతిరోజు విశ్వాసులు ఒక ఇంటికి పోయి ప్రార్థన చేయడం నాకు అలవాటు. ప్రార్థనకు వెళ్ళి దేవుని వాక్యం బోధించడం అలవాటు. ఒకరోజు నేను ఈరోజు ఈ ఇంటికి, ఈరోజు వాళ్ళ ఇంటికి, ఈరోజు వీళ్ళింటికి పోయి అని ప్రతిరోజు సోమవారం వీళ్ళింటి పోవాలా, మంగళవారం వీళ్ళింటి పోవాలా, బుధవారం వీళ్ళింటి పోవాలా అని చెప్పేసి నేను టైం టేబుల్ వేసుకుంటాను. దాని ప్రకారం వెళ్తూ ఉంటాను. ఒకరోజు ఏం చేశానంటే ఒక ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నేను ప్రార్థనకు వెళ్దామని సిద్ధపడుతుంటే యేసు ప్రభు నన్ను పిలిచి, నువ్వు ఇంటికి కాదురా, ఈ ఇంటికి వెళ్ళు అన్నాడు. అదేంటి ప్రభా, ఈరోజు నేను ఈ ఇంటికి కదా పోవాల్సింది, వారం వారం ఈ ఇంటికి కదా వెళ్తానంటే, లేదు నువ్వు ఈరోజు ఈ ఇంటికి వెళ్ళాలా, ఈ ఇంటికి వెళ్ళి నేను చెప్పబోయే మాటలు మీరు చెప్పాలా అని చెప్పాడు. సరే ప్రభు అని చెప్పేసి
ఆ ఇంటికి వెళితే ఆ ఇంట్లో అంతా హడావిడి. అసలు దేవుని సేవకుడు వచ్చాడే, ప్రార్థనకు వచ్చాడని పట్టించుకుని కూడా ఒకడు లేడు. అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అటు వస్తున్నారు, ఇటు వస్తున్నారు, అంతా హడావిడిగా ఉంది. సర్లే వీళ్ళు మనం పలకరించలేదని చెప్పేసి నేనే వాళ్ళ ఇంటి ముందర అరుగుంటే అరుగు మీద కూర్చొని వింటున్నాను. కూర్చొని ఒక 10 నిమిషాలకు ఒక ఆమె వచ్చింది వాళ్ళ ఇంట్లో. ఏమో వచ్చారండి, పాస్టర్ గారిని వందనాలు అండి అనింది. వందనాలు చెప్పాను. కూర్చునింది. ప్రార్థనకు వచ్చారండి. అయ్యో ఈరోజు ఎందుకులేండి ప్రార్థన వద్దులేండి ఎందుకు అని చెప్పేసింది. అని చెప్పేసి మళ్ళీ ఆమె ఏదో వంట చేసుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఆ ఇంట్లో ఉండే ఒక సహోదరి ఇంకో ఆమె వచ్చి, అరే పాస్టర్ ప్రార్థనకు వచ్చినారా? చాచా ఈరోజు వచ్చినది, మీరు ఈరోజు ప్రార్థనకు వద్దు, మేము చాలా చాలా బిజీగా ఉన్నాము. సరే అండి, మీరు ఎక్కడ ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోండి అనింది. ఏంది ప్రభువా, ఒకరేమో ప్రార్థన వద్దంటారు, ఒకరేమో 5 నిమిషాలు చేసి వెళ్ళిపో అంటారు. ఇదేం ప్రభా వీళ్ళు ఇష్టమేనా? అంటే నేను ఎందుకు వచ్చినాను? దేవుడు సేవకుడు వచ్చినాడు భయం లేదా? దేవుడు వచ్చినాడని భయం లేదా? అరే దేవుడు వచ్చినాడు, ప్రార్థనకు వచ్చాడు, మన పనులన్నీ పక్కన పెట్టి, మనకున్న ఈ అడవడంతా పక్కన పెట్టి మనం ప్రార్థనలో కూర్చుందాం, దేవుడి మాట్లాడిందాం అనకుండా 5 నిమిషాలు వెళ్ళిపో, ఈరోజు ప్రార్థన వద్దులే అంటాను రేంద్ర ప్రభు అంటే, నువ్వు అప్పుడేమైపోయింది రా, ముందు చూద్దుండు అన్నాడు. సరే అని నేను కూర్చుంటే వీళ్ళ బాధ వీళ్ళు రచ్చ అలా హడావిడిగా మొత్తం జరుగుతుంది. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళ బంధువులు పెళ్ళి, వాళ్ళ బంధువులు ఎప్పటి నుంచో మాట్లాడాల కానీ పెళ్ళికి పిలిచినారంటే ఈసారి. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి అంతా బాగా అయిపోయింది. అంతకుముందు వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు, భయంకరమైన కష్టాల్లో ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ కష్టాలను తీర్చబడి మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ బంధువులు అయ్యారు. అప్పుడు ఎవరైతే వీళ్ళకి సహాయం చేయలేదో, ఎవరైతే వీళ్ళని అసహించుకున్నారో, ఎవరైతే వీళ్ళని పట్టించుకోలేదు, ఇప్పుడు ఏమైపోయినారు? ఎందుకు బాగినారు కదా, బాగుంది కదా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి సందడి వచ్చేసింది. వీళ్ళకి సందడి ఇచ్చిన యేసు ప్రభువుని వీళ్ళు పట్టించుకోవడం మానేసినారు. వాళ్ళని తిట్టి, వాళ్ళని దూషించి, వాళ్ళని పట్టించుకొని ప్రజలు కోసం ఇప్పుడు వీళ్ళు సందర్భపడుతున్నారు. వీళ్ళకి ఇంత సంతోషం తెచ్చిన మనిషిని దేవుడిని వదిలేసినారు. ఒకరేమో ఈరోజు ప్రార్థన వద్దు అంటారు, ఒకరేమో 5 నిమిషాలు చేసి వెళ్ళిపో అంటారు. సరే నేను కూర్చున్నాను, వీళ్ళేది ఇట్లా మాట్లాడతాను అనుకొని సరే వాళ్ళని బలవంతం చేసి కూర్చోబెట్టినాను. మాకు కూర్చోండి అమ్మా, 5 నిమిషాలు కాకపోతే 2 నిమిషాలు నేను ముగించి వెళ్ళిపోతానని దేవుడు నన్ను పంపించినాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోతానని చెప్పాడు. కూర్చున్నాము, ప్రార్థన స్టార్ట్ అయింది. వీళ్ళకి రైలు పరిగెడుతుంది. ఏంది ఎప్పుడెప్పుడు వదిలేస్తాడు 5 నిమిషాలు వదిలేండి, 5 నిమిషాలు వదిలే. సరే అమ్మ వదిలేస్తాను నేను. సరే ప్రార్థన స్టార్ట్ అయింది. ఆ రోజు ప్రార్థనకి అంశం ఏంటంటే, నీవు మనుష్యులకు భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? మత్తయి సువార్తలో ఆ రోజు మాట్లాడంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే, శరీరమును చంపు వారికి మీరు భయపడకూడదు, కానీ శరీరమును ఆత్మని రెండింటిని నరకంలో చంపే దేవునికి మీరు భయపడండి అనే అంశం అక్కడ. ఆ రోజు నేను దాని గురించి మాట్లాడాలి. అక్కడ అంశమే అది. నువ్వు మనుషులకు భయపడుతున్నావా, దేవునికి భయపడుతున్నావా? మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నావా, దేవునికి సంతోషపెట్టాలని చూస్తున్నావా? అదే అంశం వచ్చింది. వీళ్ళు కూర్చున్నారు. ఒక పక్క నేను దేవుని వాక్యం చెప్తుంటే అయిపోయింది, ఇంకా తొందరగా మాకు పనులు ఉన్నాయి, మాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేస్తారు, పెళ్లి పనులు ఉండాలి. వీళ్ళు పక్క వినండి నేనేం చెప్తున్నానమ్మా, మీరు మనుషులు భయపడుతున్నారా, దేవునికి భయపడుతున్నారా? మనుషులకు వాల్యూ ఇస్తున్నారా, దేవునికి వాల్యూ ఇస్తున్నారా? మనుషులు సంతోషపెట్టాలని చూస్తున్నారా, దేవుడు సంతోషపెట్టాలని చూస్తున్నారు? ఈ మాట మాట్లాడుతుంటే వీళ్ళు అయిపోయినప్పుడు అయిపోతుంది ప్రార్థన, ఇంకా అయిపోలేదా, అయ్యి వాళ్ళు వచ్చేస్తారు, ముగిచ్చేద్దాము అని వీళ్ళు అంటున్నారు. గట్టిగా హెచ్చరించినాను. లాస్ట్లో చివరిగా వెళ్తూ అమ్మా, మీరు మనుషులకి భయపడుతున్నారా, దేవునికి భయపడుతున్నారా? మనుషులు సంతోషపెట్టాలని చూస్తున్నారా, దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నారా? తెలుసుకోండి అని చివరిగా మనుషుల్లో మళ్ళా మీరు ఆ లోకాచారాల వైపు, లోక ఆశల వైపు, లోక కోరికల వైపు, మరలా ఆ సాంప్రదాయాల వైపు, మళ్ళా విగ్రహారాధన కార్యక్రమాల వైపు, మరలా ఆ పరిస్థితుల వైపు మీరు వెళ్ళొద్దండి అమ్మా. మీరు దేవునికి భయపడకుండా మనుషులకు భయపడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడైతే ఎలాగైతే నేను ఎగ్జాంపుల్ చెప్పానో వాళ్ళు కూడా చూపించాను. వాళ్ళు మనుషులకు భయపడితే ఏం జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా నాశనం అయిపోయినారో వాళ్ళు చూపించినాను ఆ రోజు. దేవునికి భయపడితే, మనుషులు భయపడకుండా దేవునికి భయపడితే వాళ్ళ పరిస్థితి ఎలా మార్చబడుతుంది అనేది వాళ్ళకి చూపించేసి వాళ్ళకి చివరిలో చెప్పి, మనుషులకు భయపడదండి, దేవునికి భయపడండి, మనుషులు సంతోషపెట్టేవాళ్ళు కాకుండా దేవుని సంతోషపెట్టేవాళ్ళలాగా ఉండండి అని చెప్పేసి వాక్యం దేవుడు వాళ్ళతో మాట్లాడినాడు. కూర్చున్నప్పుడు చాలామంది అమ్మో నాయనో మనము మనుషులు సంతోషపెట్టాలని చెప్పేసి
దేవుని ప్రార్థన వద్దనుకున్నాము, అయ్యో ఎంత తప్పు అయిపోయిందని చెప్పి చాలామంది పశ్చాత్తాపడినారు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోగానే పక్కన కూర్చోండి ఒక సహోదరు కూర్చోండి. వాళ్ళ ఇంట్లో ఇంకో సహోదరిని చూసి, నువ్వే ప్రార్థన అయిపోయింది, నువ్వు పోయి మీ మామ అడుగున్నాడు కదా, మీరు రాఖీ కట్టి వచ్చాయి అనింది. రాఖీ పండగ ఆ రోజు పెళ్లి గురించి చేసుకుంటున్నారు, పెళ్లి గురించి సడావిడి ఉంది. ఇంతవరకు మాట్లాడింది, అమ్మా ఈ లోకాచారాలు నువ్వు మళ్ళీ వెళ్ళొద్దు, వెళితే వాళ్ళలాగా నశించిపోతావు. మనుషులకు భయపడి మనుషులు సంతోషపెట్టాలని వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు ఎట్లా నాశనం అయిపోయినారో అని చెప్పేసి కొంత ఎగ్జాంపుల్ చూపించినాడు దేవుడు. మనుషులకు భయపడకుండా, మనుషులు సంతోషపెట్టకుండా దేవునికే భయపడిన వాళ్ళకి ఎంత ఆశీర్వాదం వచ్చిందనేది కొన్ని ఎగ్జాంపుల్ చూపించినాడు. అంతా అయిపోయి ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం బాగా వార్తలు విన్నారు. వాళ్ళకు నిశ్చయత వచ్చింది. కానీ ఈమె సాతాను పట్టిన ఏమా, ఈమె సాతానులో ఉన్న ఏమా, అప్పటి నుంచి ఏమే 5 నిమిషాలు అయిపోయి ప్రార్థన వద్దు అని ఏమే సాతాను అప్పుడే ఈమెలోకి వచ్చేసింది. ఏమైంది, ప్రార్థన అయిపోయింది, దేవుడు హెచ్చరించినాడు, వీళ్ళందరూ అమ్మో అలాంటి పనులు చేయకూడదని నిశ్చయించుకున్నారు. ఈ సాతాను వచ్చి ఏం చెప్పింది, టైం అయిపోయిందా నువ్వు నీకోసం వెయిట్ చేస్తాను, పోయి రాఖీ కట్టేసి పోనింది. అంతవరకు ఇది బాగుంది. మళ్ళీ వేసి నా ముఖం ఏదైనా చూసినారు. నేను కూర్చో అన్నా, వీళ్ళు పోతారా పోరా, ఇంతవరకు దేవుని మాట విన్నారు కదా, దేవుడు అక్కడ ఉండకూడదు అని చెప్పినాడు కదా, వీళ్ళు పోతారా లేదని చెప్పేసి నేను కూర్చో అన్నా. కూర్చోండి ఏమా ఈ పక్కన ఉండేమా, నువ్వు పో పాప నీకోసం ఏదో చూస్తుంటాడు అని చెప్పేసి ఏం బలవంతం పెట్టేసి ఏ బలవంతం ఆయన లేచి వెళ్ళిపోయింది. వాళ్ళ పెళ్ళి హడావిలి అంతా అయింది. రాఖీ కట్టుకొని స్వీట్ తినిపించుకొని వచ్చినారు. మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఇన్ఫెక్షన్, జ్వరం. 2 వారాలు మంచాకి హాస్పిటల్లో బిక్కుమని అయిపోయారు. 50,000 ఖర్చు. పిచ్చు కుక్కలు తిరిగినాడు హాస్పిటల్ చుట్టూ. ఆ పిల్లలకు తగ్గిపోయిందంటే పెద్దోళ్ళకి వచ్చేసింది జ్వరం, పెద్దోళ్ళు తగ్గిపోయిందంటే పిల్లలకి వచ్చేసింది జ్వరం. వాళ్ళ ఇంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక సమస్య నుంచి బయట పోవట్లే. ఆయన ప్రార్థన చేశాడు, మళ్ళీ చెప్పింది, మాకే దేవుడు ఇన్ని కష్టాలు ఇచ్చినాడు, మేము ఎంతో నమ్మినావు. ఏమినావు దేవుడే వచ్చి నిన్ను హెచ్చరిస్తే మరలా నువ్వు దేవుడి మాటకు లోబడకుండా నీ ఇష్ట ప్రకారం చేసి, దేవుడు మాకు ఇన్ని కష్టాలు వచ్చినాడు, దేవుడు మాకు ఇన్ని శ్రమ వచ్చినాడు, మాకే శ్రమ పడి మాకే కష్టం కాదు. ఎందుకు వస్తాయి? నువ్వు దేవుడి మాటకు లోబడతాయి కదా. నువ్వు దేవుడి మాటకు లోబడి ఉంటే, ఒకవేళ దేవుడు నీకు చెప్పి 1 నెల ముందు చెప్పి ఇప్పుడు నీకు ఆ సంభవం వచ్చింటే సర్లే మర్చిపోయింటుంది అనుకోవచ్చు. అప్పుడే మాట్లాడినాడు. మాట్లాడు 1 నిమిషం కూడా కాల లోపల వాళ్ళ ఇష్ట ప్రకారం మళ్ళీ అన్నిల్లోనే కలిసిపోయి వాళ్ళని సంతోషపెట్టాలని నేను అడిగినా, ఎందుకు మరి రాఖీ కడతానంటే, అదే వాళ్ళు సంతోషంగా అంటారండి, నేను రాఖీ కడితే ఇది ఇస్తారండి. నీకెందుకు? ఇప్పుడు కష్టాలు రోగాలు వచ్చి వాళ్ళు వచ్చి పట్టించుకొని కూడా తెలియదు. ఆ రాఖీ కట్టించుకున్న వాళ్ళు కానీ, స్వీట్లు తినిపించుకున్న వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి చూసింది వల్ల మళ్ళీ వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేసిన దేవుడు, నువ్వు వద్దు ఈరోజు ప్రార్థన వద్దు, నువ్వు రావద్దు, మళ్ళీ చూసుకుని 5 నిమిషాలు వెళ్ళిపోన్నాడే. ఆ సేవ కూడా మళ్ళీ పోయి, అయ్యో ప్రభా బాగు చేయ అని చెప్పేసి ప్రార్థన చేశాం. మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేశాడు. కానీ వాళ్ళ సమస్యలు తీరలా. కారణం ఒకటే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని మాటకు లోబడుతున్నావా, సాతాను మాటకు నువ్వు లోబడుతున్నావా తెలుసుకో. దేవుని మాటకు లోబడితే ఆకాశ నక్షత్రం వల్ల నువ్వు ఆశీర్వించబడతావు. ఇతరులు అన్యులు నిన్ను చూసి అసూయపడేంత ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని మాటకు లోబడకపోతే నీ సొంత నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. నీ శత్రువులు నిన్ను నాశనం చేసి పారేస్తారు. ఈ సంగమా, ఈరోజు నిన్ను పరీక్షించుకో. ఎవరికి నువ్వు లోబడుతున్నా, ఎవరికి ఎదిరిస్తున్నావు? అబ్రహాం, ఇస్సాకు దేవునికి లోబడ్డారు. ఆకాశ నక్షత్రం వల్లే విస్తరించబడి అసూయపడేంతగా ఆశీర్వించబడి ఈరోజు వరకు మనం అందరూ ఎవరు అబ్రహాం సంతానమని పిలిపించుకుంటున్నాం. లోతు, ఇజ్రాయేలీలు దేవుని మాటకు లోబడకుండా సాతాను మాటకు లోబడి దేవుని మాట ఎదిరించడం వల్ల తమ సొంత నాశనం తామే తెచ్చుకున్నారు. శత్రువుల చేత నాశనమయ్యారు. మరి నీ సంగతి, నువ్వెవరి మాటకు లోబడుతున్నావు?
ఎవరిని ఎదిరిస్తున్నావు? దేవుని మాటకు లోబడుతున్నావా? సాతాను మాటకు లోబడుతున్నావా? దేవుడు చేయమని దాన్ని చేస్తున్నావా? దేవుడు చేయమని దాన్ని చేయకుండా ఉంటున్నావా? దేవుడు చేయొద్దన్న దాన్ని చేయకుండా ఉంటున్నావా? దేవుడు చేయొద్దన్న దాన్ని చేస్తున్నావా? నిన్ను నువ్వే ఆలోచించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. ఒకవేళ గడిచిన కాలంలో దేవునికి లోబడకుండా దేవుని ఎదిరించిన పరిస్థితులు ఏమైనా ఉంటే, అది నీ మాటలు కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, నీ చూపులు కావచ్చు, నువ్వు చేసిన పనులు కావచ్చు, దేవుడు చెప్పినట్టు చేయకుండా దేవుడు చేయొద్దన్న దాన్ని చేసి దేవుని ఎదిరించావేమో. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే ఈరోజే పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. ఈరోజు పశ్చాత్తాపడి, ప్రభువా ఇకపైనైనా నేను నీ మాటకే లోబడతానయ్యా, నీ మాటకే లోబడి సాతాన్ని ఎదిరిస్తానయ్యా అనే ఒక గొప్ప తీర్మానంతో మనం దేవుని సన్నిధిలో నుంచి వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని అందరూ